హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శనివారము, శ్రావణంలో వచ్చే తొలి శనివారం అన్నమాట ఈరోజు. అయితే ఈరోజు జ్యోతి పెడతాము. ఆ జ్యోతి పెట్టే ముందు ఆ వీడియో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికంటే ముందుగా ఒక విషయం చెప్తాను. విషయం ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. @myvlog KHP. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి మర్చిపోకుండా. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. కొత్త వీడియోస్ పెడుతుంటాను. నా దాంట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. కుకింగ్, దేవుడు వీడియోలు, వంటకాలు, ఫన్నీ, డ్యాన్స్, షాపింగ్, న్యూస్, క్రికెట్, ఇలా అన్నిటికి సంబంధించిన వీడియోలు అప్డేట్ చేస్తున్నాను. మీరు మర్చిపోకుండా గంట సింబల్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి. అయితే ఈరోజు తొలి శనివారం. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. అయితే ఈరోజు మొదటి శనివారం కాబట్టి జ్యోతి వెలిగిస్తాము. ఆ జ్యోతి ఎలా చేస్తామో నేను వీడియో చూపిస్తాను. వెంకటేశ్వర స్వామికి జ్యోతి పెడతాను కదా, అయితే అది ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియో. బియ్యాన్ని పాలలో నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు పాలలో నానబెట్టాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులో చక్కెర పౌడర్ని వేసుకోవాలి. ఇలా రెండు కలుపుకోవాలి. ఇప్పుడు పాలు, ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని ఒక్క చుక్క నెయ్యి, ఎక్కువ వేయద్దు, ఒక చుక్క నెయ్యి వేసి కొంచెం యాలకుల పొడి వేసి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చిన్న స్తంభాల అడుగున తమలపాకులు వేసి ఇలా రౌండ్గా ముద్దను చేసుకున్నాం కదా, ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. దాంతోపాటు ఇట్లా 2 ముద్దలు చేసుకోవాలి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన విధంగా చేస్తే, స్వామికి ఇష్టం కాబట్టి ఇలా చేసుకోవాలి. స్వామికి ఇలా చేసి నెయ్యి దీపం వెలిగించాలి. 5 ఒత్తులతోని నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా మొదటి శనివారం, చివరి శనివారం చేస్తారు. శ్రావణ మాసంలోనే చేస్తారు ఇది. స్వామి దగ్గర ఇలా జ్యోతి ఇలా పెట్టాలి. పెట్టి మొత్తం అలంకరించుకొని 5 ఒత్తులతో నెయ్యి దీపమే పెట్టాలి. మా అమ్మ పూజ చేసుకుంటుంది. నెయ్యి వేసుకుంటా స్వామి నామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటుంది. వెంకటేశ్వర స్వామి మాతో స్మరించుకుంటూ పూజ చేస్తుంది. ఇలా జ్యోతి పెట్టుకున్నాం కదా, అయితే ఇది కొండెక్కేంత వరకు ఉండాలి, ఇలాగే ఉండాలి. ఆ తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇవ్వాలి. ఈ జ్యోతి పెట్టిన వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఏం తినకుండా ఉపవాసం ఉండాలి. నైట్ కూడా పండ్లు మాత్రమే తినాలి. గోవింద గోవింద గోకుల నందన గోవిందన గోవింద. ఇలా ఒక్కొక్కరుగా నెయ్యి వేసి స్వామి నిష్టగా భక్తి శ్రద్ధలతో చేస్తారు. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది వాళ్ళకి. ఎల్లప్పుడూ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. మా అదృష్టం ఏంటంటే, మొన్న తిరుపతి వెళ్ళొచ్చాము. స్వామివారి లడ్డు మా అదృష్టం అన్నమాట. ఆ వీడియో కూడా పెడతాను మీకు. తిరుపతి వెళ్ళొచ్చిన లడ్డు ప్రసాదం. గోవింద గోవింద. ఎప్పటికీ ఇలాగే చూడుతండి. ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండు. గోవింద గోవింద. అయితే నా ఛానల్ని కంపల్సరీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ముందుగా వీడియోలు చేయగలుగుతాను. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మీకు నేను చేసే వీడియోలన్నీ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.